దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, ఈ భూమిపై నిజమైన ధనికుడు ఎవరు? తనకున్న దానితో తృప్తి చెందేవాడే కదా. ఈ తృప్తి అనేది పౌలు నేర్చుకున్న అద్భుతమైన గుణం. స్వతహాగా అతనికున్నది కాదు, కానీ నేర్చుకున్నాడు, దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ప్రియులారా, నిజంగా దేవుని నమ్మిన వారి హృదయంలో ఈ తృప్తి ఖచ్చితంగా ఉండాలి కూడా. పౌలు ఏ స్థితిలో తృప్తిగా ఉండడం నేర్చుకున్నాడో తెలుసా? అతను ఎటు వెళ్ళినా శ్రమలు, అపాయములు, తరమబడ్డాడు, పడద్రోయబడ్డాడు. దిగంబరత్వం, ఉపవాసాలు, జాగారములు, దుష్కీర్తి లాంటివి అనుభవించాడు. అపరిమితంగా దెబ్బలు తిన్నాడండి. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 3 మార్లు బెత్తంతో, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. 3 మార్లు వాడ పగిలి శ్రమ అనుభవించాడు. రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపాడు. నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, స్వజనుల వలన, అన్యజనుల వలన, కపట సోదరుల వలన ఆపదల్లో చిక్కుబడ్డాడు. పట్టణంలో, అరణ్యంలో ఆపదలు వచ్చాయి, సంభవించాయి కూడా. ఈ పరిస్థితుల్లో ఎవరైనా తృప్తిగా జీవితాన్ని వెళ్ళబుచ్చగలరా? ఆలోచిద్దాం. అసలు ఈ లేఖ అతడు ఒక భవంతిలో ఉండి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో కలిగి ఉండి వ్రాయలేదండి. ఖైదులో ఉండి రాస్తున్నాడు. గనుక ప్రియులారా, ధనం, ఆస్తులు, విలాసాలు కూడబెట్టుకోవాలన్న మనుష్యుల ఆశలు దేవుని వాక్కుకు వ్యతిరేకమైనవి. ఇట్లాంటి ఆలోచనలు ఆధ్యాత్మిక జీవితానికి, భవిష్యత్తు కూడా హానికరం. గనుక మనం ప్రతి విషయంలో కూడా సంతృప్తి కలిగి, మనం ఏ స్థితిలో ఉండడం దేవునికి ఇష్టమో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం. పౌలులా జీవిద్దాం. మనం ముందుంచిన ఆ పరుగు పందెంలో విజయాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. God bless you all.